అయితే కోట శ్రీనివాసరావు గారి గురించి చాలా మందికి ఒక ఫోటో ద్వారా తెలిసింది. ఆయన కాలు కొంచెం బ్లాక్ అయిపోయి కంప్లీట్‌గా. అప్పటి నుంచి కోట గారి ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పి కూడా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ కానీ నడిచింది. మూర్ఖుడు వాడెవడో సోషల్ మీడియాలో పెట్టినోడు. హ్మ్. వాడు మనిషి కాదు. పర్సనల్ విషయాలు ఎందుకండి వాడికి? కరెక్ట్ అండి. యెస్. ఆయన కాలుకి ఏదో అయింది. నువ్వెవడివి అసలు? సో, అక్కడి నుంచే మొత్తం ఫోటో తీసి పెట్టాల్సిన అవసరం ఏంటి వాడికి? వాడు మనిషి అయినా గాడిద. అమ్మకయ్యకు పుట్టాడా, గాడిదలకు కుక్కలకు పుట్టాడా వాడు? చెత్త ముండకుడు. పర్సనల్ లైఫ్ ఎందుకు సార్? అభిమానం ఉంటే మాట్లాడు. యెస్ సార్. నువ్వు వచ్చినావు మాట్లాడిపోవాలి. కాలు చూసి కాలు ఫోటో తీసుకొని ఆయనకు తెలియకుండా తీసుకొని వేసి మళ్ళీ ఆయనకే పంపి ఎదుటి వాడిని హింసించే పనులు మనుషులు చేయకూడదండి. పశువులు చేయొచ్చు, జంతువులు చేయొచ్చు. తేలు నీళ్ళలో కుట్టకపోతుంటే ఒక ఆయన తీసి బయట వేయబడినట్ట ఒక పూజారి కుట్టిందంట. నీ అమ్మ నీకు చచ్చిపోతావని నేను తీసి బయట వేస్తుంటే కుడతనం ఏంటంటే, కుట్టలేదు సార్ థ్యాంక్స్ చెప్పినా అన్నదంట. అది దాని నైజం ఏంటి? కుట్టటమే, అవును. మనకు మంట మండటమే. అట్లా మనుషులు కూడా కొందరు ఇట్లాంటి నా కొడుకులు ఉంటారు. చాలా ఫస్ట్ బాధపడుతున్నారు. అది చూడంగానే మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఆ రోజు నుంచి ఆయన తొక్కాలనిపించింది. పూర్తిగా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త సరే అసలే బాధలో ఉన్నాడు. సరే ఏదో జరిగింది. అసలు అది ఆ టాపిక్ మాట్లాడాల్సిన టాపిక్ ఏం కాదు. అవును సార్. కరెక్ట్. కానీ దాని మీదనే బాత్రూంలో జారి పడిపోయాడు. ఇంకా దెబ్బ కొద్దిగా పెద్దదైంది. ఒకటే కాలుకు 2 దెబ్బలైనాయి. ఆయన పాపం నడవలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. దేవుడు అది చూశాడు. ఇక వీని ఇంకెక్కువసేపు బాధ పెట్టకూడదు అనుకున్నాడు. మంచంలో పడుకొని 1కి మంచంలోనే 2కు మంచంలోనే సేవలు చేయించుకొని మూతి కడిగించుకొని ముడి కడిగించుకొని అసహించుకునేలాగా కాకుండా బాధపడుతున్నాడు. వద్దు సరే రాత్రికి పడుకోవే, బాబమ్మతో మాట్లాడుకున్నావు కదా. అంతకు ముందులోనే నేను ముందు మీరు మాట్లాడినా నేను వస్తలే అన్నా తర్వాత అన్నా. అదే రోజు పొద్దుగుకింది, రాత్రి అయింది. తెల్లవారుదాన 5 గంటలకు కోటగారు చనిపోయారని ఒక టీవీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నన్ను ఏదో 2 మాటలు చెప్పమన్నారు. చెప్పి ఊటాబట్టిన పరిగెత్తుకొచ్చాను. సాయంత్రం కల్లా కాలబెట్టడం జరిగింది. అస్థికలు కాశీకి వెళ్ళటం జరిగింది. అన్నీ అయిపోయాయి. ఒక కల్లాగా ఉందంటారు. కలే మాట్లాడినాం, నవ్వుకున్నాం, సెటైర్లు వేసుకున్నాం, పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. కలే కదా.